just गंभीरा है। పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజీ నుంచి మొదటి పాట విడుదలైంది. ఆగస్టు 2 సాయంత్రం 6 గంటలకు పాట విడుదల చేస్తామని ముందు చెప్పినా కూడా వాళ్ళు చెప్పిన దానికంటే 4 గంటల ముందే పాటను విడుదల చేశారు. పవన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలాగైతే ఇన్ని రోజుల నుంచి చూడాలి అని కలలు కంటున్నారో అచ్చం అలాగే ఈ పాటలో చూపించాడు దర్శకుడు సుజిత్. ఈ ఒక్క పాట చాలు సినిమా మీద ఉన్న అంచనాలు 100 రెట్లు పెరిగిపోవడానికి. మొదటి నుంచి ఓజీ సినిమాపై చెప్పలేనంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పాట చూసిన తర్వాత అవి మరింత పెరగడంలో ఆశ్చర్యమే లేదు. పైగా ఇందులో పవన్ కళ్యాణ్ లుక్స్ మామూలుగా లేవు. తమ్ముడు తొలి ప్రేమ సమయంలో ఎలా ఉన్నాడో ఓజీలో కూడా అలాగే కనిపిస్తున్నాడు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గన్ను పట్టిన ప్రతిసారి బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది. అది గబ్బర్ సింగ్ అయినా జల్సా సినిమా అయినా పవన్ చేతికి తుపాకీ వచ్చింది అంటే రచ్చ మామూలుగా ఉండదు. మధ్య మధ్యలో పంజా లాంటి సినిమాలు నిరాశపరిచి ఉండొచ్చు, కానీ అందులో కూడా పవన్ కళ్యాణ్ స్టైల్ బ్లాక్ బస్టర్. ఈ రోజు కూడా పంజా అంటే పవన్ అభిమానులకు చాలా ఇష్టం. దానికి కారణం అందులో ఆయన లుక్స్. పవన్ సెపరేట్ వింటేజ్ లుక్ ఓజీలో కనిపిస్తుంది. దాన్ని పట్టుకుని ఈ సినిమా చేశాడు దర్శకుడు సుజిత్. కథ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉండబోతుంది, ఇవన్నీ పవన్ కళ్యాణ్ అభిమానులకు అనవసరం. ఆ లుక్ చూసి థియేటర్లో రచ్చరచ్చ చేసి బయటకు రావాలని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. మా సినిమా వెనకడుగు వేసేదే లేదు అంటూ సెప్టెంబర్ 25న వస్తున్నట్లు మరొకసారి కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఓజీ కోసం పవన్ కళ్యాణ్ కూడా ప్రమోషన్ కు రానున్నాడు. కనీసం 2-3 ఇంటర్వ్యూలు ఇవ్వాలని చూస్తున్నారు పవర్ స్టార్. హరిహర వీరమల్లు సినిమా నిరాశపరిచిన సమయంలో ఓజీ పాట వచ్చి మళ్లీ అభిమానుల్లో ఊపిరిపోసింది. ఈ సినిమా దెబ్బకు ఒక రికార్డ్ కూడా మిగలకూడదు అని గట్టిగా చెప్తున్నారు ఫ్యాన్స్. దేనిపై ఉన్న అంచనాలు, అందులో పవన్ కళ్యాణ్ లుక్స్ చూసిన తర్వాత నిజంగానే ఒక రికార్డ్ కూడా మిగిలేలా కనిపించడం లేదు. అదే రోజు బాలయ్య కూడా అఖండ 2 సినిమాతో రావాలని చూస్తున్నాడు. కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా అయిపోలేదు. పైగా గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా పెండింగ్ ఉంది. ఇవన్నీ పెట్టుకుని అఖండ 2 అనుకున్న సమయానికి రావడం కష్టమే. దాంతో ఈసారి దసరాను సోలోగా ఎలేయాలని ఫిక్స్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. ఓజీ సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా తెలుగు సినిమా ఇప్పటి వరకు కలలో కూడా ఊహించని రికార్డులను చూపిస్తారు పవర్ స్టార్. రాజమౌళి సినిమాలను పక్కన పెడితే మిగిలిన సినిమాకు ఎంత పవర్ ఉంది అనేది ఓజీతో తేలిపోతుంది. ఇప్పుడు పాట కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఖచ్చితంగా హరిహర వీరమల్లు చేసిన గాయానికి ఓజీ రూపంలో మందు త్వరగానే ఇచ్చేస్తున్నాడు దర్శకుడు సుజిత్. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్. ముంబై బేస్డ్ మాఫియా డ్రామా ఇది. 1980s నేపథ్యంలో కథ సాగుతుంది. రివెంజ్ డ్రామాగాని వస్తున్న ఓజీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి తుఫాన్ క్రియేట్ చేయబోతుందో చూడాలి అంటే మరొక 45 రోజులు వెయిట్ చేస్తే చాలు. ఓ